ఫ్రెండ్స్, ఈ మధ్య ఏది చూసినా యూట్యూబ్లో చూసి చేసేయడం, ఆచరించడం అలవాటు చేసుకున్నారు కదా. ఈ విషయంలో వచ్చిన అంశం, యూట్యూబ్ వినోదమే కాదు విధ్వంసాన్ని కూడా సృష్టిస్తోంది. నిన్న సాయంకాలం మా ఇంటి ఎదురింటి ఆయన కొడుక్కి తగవయింది. తగవంటే ఏం లేదు, పనికిరాని విషయం గురించి. ఏంటంటే ఆయన కొడుకు గడ్డం తీసుకున్నాక అద్దం తీసుకెళ్ళి మంచం మీద పెట్టాట. బుద్ధున్నా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, అద్దం మంచం మీద పెడితే ఐశ్వర్యం పోతుందిట అని తండ్రి వాదన. నాన్నగారు, అద్దం మంచం మీద పెట్టడానికి ఐశ్వర్యానికి సంబంధం ఏంటి అని కొడుకు ఎదురు ప్రశ్న వేసేట. అంతే, మాట పెరిగి కోపంతో గట్టిగా అరిచి అద్దం కాస్త తీసుకెళ్ళి పగలగొట్టేశాడు. అయ్యయ్యో అంటూ ఆ ఇంటి ఆవిడ కుప్ప కూలిపోయింది. ఏమిటే నీకేమైందని ఆతృతగా వచ్చి అడిగితే, అద్దం ఎవరి చేతిలో పగిలితే వాళ్ళకి 10 ఏళ్ల పాటు శని వస్తుందని యూట్యూబ్లో గడ్డమని చెప్పాడండి అని అన్నట. సరిపోయింది. ఇదంతా చూస్తున్న ఒక ఆయన, పక్కింటి ఆయన, ముందు ఆ అద్దం పెంకులన్నీ లెక్క పెట్టండి, సరి సంఖ్య వస్తే 6 ఏళ్ళు, బేస్ సంఖ్య వస్తే 15 ఏళ్ళు, మరి ఇద్దరంట అని చెప్పాట. ఇంతలో ఆ ఇంటి ఆయన తల్లి 80 ఏళ్ళ ఆవిడ వచ్చి, ముందు ఆ అద్దం ముక్కలన్నీ ఎత్తి అవతల బారేంటిరా, గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుందని చీపురు చేట పుచ్చుకొచ్చి ఊడ్చిద్దిట. పాపం ఏమిటో చేదస్తాలు మా కాలంలో లేవు అనుకుందిట ఆవిడ. దీన్ని బట్టి యాతావాత ఏంటంటే, మూఢత్వం ప్రచారం చేసేది ఎవరైనా తీవ్రవాదులకి ఏ మాత్రం తీసిపోరని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమాన హిమబా.